ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಇಲ್ಲಿವರೆಗೂ ಸೊ ಇವ್ರಿಗೂ ಕೂಡ ನಿಮ್ಮ ಅಮೂಲ್ಯವಾದ ಸಮಯನ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ನನ್ನ ಕಡೆಯಿಂದ ಸ್ವಾಗತವನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ಲರೂ ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆಯನ್ನು ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ ನಮ್ಮ ಶ್ರೀಧರ್ ಪ್ರೊಫೆಸರ್ ಅವರು. ತುಂಬಾನೇ ಖುಷಿ ಆಯ್ತು. ಈಗ ನಾವು ಯಾವುದೇ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮನ ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ ಉದ್ಘಾಟನೆ ಅನ್ನೋದು ತುಂಬಾನೇ ಮುಖ್ಯ ಆಗುತ್ತೆ. ಇವಾಗ ಉದ್ಘಾಟನೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಾವು ನೆರವೇರಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಅಚ್ಚೇಲು ಕನ್ನಡದ ದೀಪ, ಅಚ್ಚೇಲು ಕನ್ನಡದ ದೀಪ, ಅಚ್ಚೇಲು ಕನ್ನಡದ ದೀಪ, ಅಚ್ಚೇಲು ಕನ್ನಡದ ದೀಪ, ಕರುನಾಡ ದೀಪ, ಸಿರಿನುಡಿಯ ದೀಪ, ಒಲವೆತ್ತಿ ತೋರುವ ದೀಪ, ಅಚ್ಚೇಲು ಕನ್ನಡದ ದೀಪ, ಅಚ್ಚೇಲು ಕನ್ನಡದ ದೀಪ, ಅಚ್ಚೇಲು ಕನ್ನಡದ ದೀಪ. ಅಸತೋಮ ಸದ್ಗಮಯ, ತಮಸೋಮ ಜ್ಯೋತಿರ್ಗಮಯ, ಮೃತ್ಯೋರ್ಮ ಮೃತ್ಯುಂಗಮಯ. ಬರೋ ಭಾರತ್ ಮಾತಾ ಕೇ, ಕನ್ನಡ ತಾಯಿ ಭುವನೇಶ್ವರಿಗೆ, ತಾಯಿ ಭುವನೇಶ್ವರಿಗೆ, ಸಿರಿಗನ್ನಡಂ ಗೆಲ್ಲುಗೆ. ಕನ್ನಡವೇ ಸತ್ಯ, ಕನ್ನಡವೇ ಸತ್ಯ, ಸಿರಿಗನ್ನಡಂ ಗೆಲ್ಗೆ. ಭಾವೈಕ್ಯದ ಜ್ಯೋತಿಯನ್ನು ಬೆಳಗ್ಗೆ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಜಯ ಸುಂದರ ನದಿ ವನಗಳ ನಾಡೆ, ಜಯ ಹೇ ರಸ ಋಷಿಗಳ ನೀಡೆ, ಭೂದೇವಿಯ ಮಗು ರಾಘವ ಮಧುಸೂದನವತರಿಸಿದ ಜನನಿಯ ಧನುರಾಜಿ. ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ, ಜನನಿಯ ಜೋಗುಳ ವೇದದ ಘೋಷ, ಜನನಿಯ ಜೀವವನಿನ್ನಾವೇಶ, ಹಸುರಿನ ಗಿರಿಗಳ ಸಾಲೆ,
ನಿನ್ನಯ ಕೊರಳಿನ ಮಾಲೆ ಕಪಿಲ ಪತಂಜಲ ಗೌತಮ ಜಿನನುತ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ಶಂಕರ ಮಂಜ ವಿದ್ಯಾರಣ್ಯ ಬಸವೇಶ್ವರ ಮಧ್ವರ ಪಂಪನ ಕುಟಿಪತಿ ಜನ್ನ ಕಪ್ಪಿಯರುದಿಸಿದ ಮಂಗಳಧಾಮ ಕವಿ ಕೋಗಿಲೆಗಳ ಪುಣ್ಯಾರಾಮ ನಾನಕ ರಾಮ. ಮುಂದಿನ ಪ್ರಶಸ್ತಿ ಪುರಸ್ಕೃತರು ಡಾಕ್ಟರ್ ಆರ್ ಮುರುಗನ್ ಅವರು ಕಿತ್ತೂರು ಜಿಲ್ಲೆಯಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. ಇವರು ಕೂಡ ನಮ್ಮ ಡಾಕ್ಟರ್ ಭಾರತೀಯ ಅಕಾಡೆಮಿ ಕಲಾ ಟ್ರಸ್ಟ್ ಕಡೆಯಿಂದ ನಾಡಪ್ರಭು ಕೆಂಪೇಗೌಡರ ಪ್ರಶಸ್ತಿನ ಕೊಟ್ಟು ಗೌರವಿಸಲಾಗಿದೆ. ಡಾಕ್ಟರ್ ಆರ್ ಮುರುಗನ್ ಅವರಿಗೆ ನಾಡಪ್ರಭು ಕೆಂಪೇಗೌಡರ ಪ್ರಶಸ್ತಿಯನ್ನ ನೀಡಿ ಈ ಒಂದು ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹಾರೈಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಡಾಕ್ಟರ್ ಭಾರತೀಯ ಅಕಾಡೆಮಿ ಕಲಾ ಟ್ರಸ್ಟ್ ಇಂದ ರಾಜ್ಯ ಮಟ್ಟದ ಪ್ರಶಸ್ತಿಯನ್ನ ಪಡಿತಾ ಇದ್ದಾರೆ. ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲೆಯಿಂದ, ದೂರದ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲೆಯಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ಡಾಕ್ಟರ್ ಆರ್ ಮುರುಗನ್ ಅವರು. ಮುಂದಿನ ತಯಾರಿ ಶ್ರೀ ಡಾಕ್ಟರ್ ಮುರಳೀಧರ್ ಗೌಡ್ ಅವರು ತಯಾರಾಗಿರಿ. ಸರ್, ಅಭಿನಂದನೆಗಳು ಸರ್. ನಿಮ್ಮ ಸೇವೆ ಇದೇ ರೀತಿ ಮುಂದುವರೆಯಲಿ. ನಿಮ್ಮ ಸೇವೆಯನ್ನು ಗುರುತಿಸಿ ಅನೇಕ ಪ್ರಶಸ್ತಿಗಳು ನಿಮಗೆ ಲಭಿಸಿದೆ ಅಂತ ಹೇಳಿ ಈ ಒಂದು ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಹಾರೈಸೋಣ. ಮುಂದಿನ ಸನ್ಮಾನಿತರು ಡಾಕ್ಟರ್ ಮುರಳೀಧರ್ ಗೌಡ್ ಅವರು. నమస్కారం. ఈరోజు డాక్టర్ భారతీయ అకాడమీ ట్రస్ట్ తరఫు నుంచి మనకి డాక్టర్ నాడప్రభ కెంపేగౌడ అవార్డు రావడం జరిగింది. మన కర్ణాటక తల్లి భూమి పైన మనకి ఇయడం కూడా జరిగింది. చాలా గర్వపడతా ఉన్నాం, చాలా ఆనందిస్తున్నాం కూడా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినాము. నేను శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం, ఆ గంగమ్మ తల్లి సేవలు చేసేదాన్ని నేను ఏ రోజు స్టార్ట్ చేసినానో ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు నన్ను గుర్తింపుగా తీసుకొని నాకు అవార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే కూడా మనం సేవలు చేసుకొని 4 గోడ మధ్యకి మనం పెట్టుకుంటే అవార్డు రాదు. నేను చేసే సేవలు గుర్తింపుగా తీసుకొని మా మీడియా సోదరులు నాకు ఎంతో సాయం చేసుకొని మా బానన్న మా ఫ్యామిలీలో ఒక మనిషిగా నేను ఎక్కడ పోతానో ఏ పని ఉంటేనో వదిలేసి నాతో పాటు ఈరోజు కర్ణాటకకు వచ్చినాడు. ఆయన చాలా ఈరోజు పని ఉంది కానీ నా కోసం కర్ణాటకకు వచ్చినాడు. చాలా సంతోషం అయిపోయింది కూడా. ఆయన వచ్చి నేను తీసుకునే అవార్డు కూడా జనాల మధ్య ఎత్తుకొని పోవడము, ఇది చేసుకొని వాళ్ళు చేసే సేవలు గుర్తింపుగా చేసి ఈ అవార్డు కూడా గుర్తింపుగా తీసుకొని ఆయన చేసే సేవలు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆయన మా రక్తం పంచుకొని పుట్టలేదేమో కానీ మా రక్తానికన్నా పుట్టింటే కూడా అట్లా ఉంటాయేమో. అంత విశ్వాసం, అంత మంచిగా కూడా చాలా సంతోషమా, చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు అట్లే ఈరోజు దాదాపు కర్ణాటకలో ఫస్ట్ అవార్డు మనకి రావడం జరిగింది. మనం ఇంతకుముందు డాక్టరేట్ పాండిచేరిలో తీసుకున్నాము, తమిళనాడులో తీసుకున్నాము, తెలంగాణలో కూడా దాదాపు కొన్ని అవార్డులు తీసుకొని కూడా జరగడం జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో ఈ 4 రాష్ట్రాల్లో కంటిన్యూగా నేను అవార్డు తీసుకొని కూడా జరిగింది. ఇంకా ఇంకొక వారం లోపల ఢిల్లీలో ఈయన కూడా జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉన్నది. మనం చేసే సేవలు గుర్తింపుగా తీసుకొని మనకి అవార్డు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. చాలామంది అనుకుంటారు, చాలామంది కూడా హైదరాబాద్లో అవార్డు ఇచ్చినప్పుడు అతనికి చెట్ల ప్రకాష్ గారికి ఫోన్ చేసి కూడా అడగడం కూడా జరిగింది. సార్ ఎట్లా మీరు ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తున్నారు, మీరు డబ్బులు ఏమైనా తీసుకుంటా ఉన్నారు అనేసి కొంతమంది అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అడిగిన వాళ్ళు కూడా వాళ్ళకి సమాధానం కూడా చెప్పినారు. చేసే సేవలు గుర్తింపుగా తీసుకొని అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. డబ్బులు తీసుకొని అవార్డు ఇచ్చే మారైతే పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉంటారు, కోట్లు పెట్టుకునే మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి అవార్డు తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు? ఇది మనం చేసే సేవలు గుర్తింపుగా తీసుకొని అవార్డు మేము ఇస్తామేమో కానీ డబ్బులు తీసుకొని మేము ఇవ్వము అనేసి కూడా చెప్పినారు. కొంతమంది వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదం, పాదాల సరస్సు అని చెప్పినాను. కొంతమంది దాదాపు 20-30 మంది ఫోన్ చేసి, సార్ చాలా గొప్ప వ్యక్తికి మీరు అవార్డు ఇచ్చిండారు, ఆయన చేసే సేవలకి మేమంతా సల్యూట్ కొడతా ఉన్నాము, మాకు చాలా గర్వంగా ఉన్నది. ఆయన ఈ పొలంనేరికి వచ్చి ఇన్ని అవార్డులు తీసుకోవడము మాకైతే చాలా ఆనందపడతానమ్మా. మంచి చాలా గొప్ప వ్యక్తికి మీరు అవార్డు ఇచ్చినారు సార్, చాలా సంతోషం సార్, మీకు నమస్కారం సార్.
మీరు ఇలాంటి అవార్డు మా అన్నకి ఇంకా చాలా ఇవ్వాలనేసి కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పినారు. వాళ్ళకందరికీ మా పాదాల నమస్కారం కూడా చెప్తున్నాను. నన్ను గుర్తింపుగా హైదరాబాదు తెలంగాణలో నా గురించి గొప్పగా చెప్పిందని కూడా అవార్డు అనేది ఊరికే రాదు, మళ్ళీ చెప్తాను ఊరికే రాదు. కష్టపడతా ఉన్నాము, మాకు వాళ్ళు పిలిచి అవార్డు ఇస్తున్నారు. మీకు ఇష్టంగా ఉంటే సంతోషించండి, గౌరవంగా చెప్పుకోండి, కేర్లెస్గా మాత్రం మాట్లాడద్దండి. మనిషికి చేసే సేవలు ఏముందంటే గుర్తింపు మీకే తెలుసు. నాకెందుకు ఈ అవార్డు ఇస్తా ఉన్నారని కూడా మీకే తెలుసు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ కర్ణాటక తల్లి భూమి పైన నేను అవార్డు తీసుకోవడము ఫస్ట్ సారి. రాబోయే రోజులు ఇంకా కర్ణాటకలో చాలా అవార్డులు తీసుకోవాలనేసి అంటాను. జై కర్ణాటక తల్లి, జై కర్ణాటక మాత. కర్ణాటక మాతకి రుణపడి ఉంటాము కూడా మాటిస్తాను.